హలో, ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నేను సేమియా పాయసం చేశాను. దీనికోసం ముందుగా ప్యాన్లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పులను వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 గ్లాస్ వరకు సేమియాను వేసి లైట్గా వేయించుకొని సేమియా వేగాక అందులో 1 గ్లాస్ సేమియాకు 2.5 గ్లాసుల మిల్క్ 2 గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఈ కొలతల ప్రకారం పాయసం చేసుకున్నట్లయితే చల్లారాక కూడా గట్టిపడిపోకుండా ఉంటుంది. సేమియా ఇలా పట్టుకుంటే విరిగిపోయినట్లయితే సేమియా ఉడికినట్లు. అంతవరకు సేమియాను ఉడికించుకొని ఇందులో ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో షుగర్ను వేసి చిటికెడు సాల్ట్ను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తరువాత ఇందులో మరో గ్లాస్ పాలను కూడా వేసి జస్ట్ అవి కూడా వేడయ్యే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇందులో బెల్లం, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకు వాటర్ మిల్క్ కలిపి 5.5 గ్లాసులు వేసాను. మీకు ఇంకా పలుచగా కావాలంటే 6 గ్లాసుల వరకు వేసుకుంటే సరిపోతుంది.